నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదం ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెహోషువ గ్రంథము, అందరూ తెరవండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రతి దినము దేవుడు వాగ్దానం ద్వారా మనల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఈ దినము మరి పరిశుద్ధ గ్రంథంలో జాషువా చాప్టర్ 3:7, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో, ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీలందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను అని దేవుడి దినాన్ని, ఈ వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏ మనుషులు నిన్ను అనుమానిస్తున్నారో, ఏ మనుషులు నిన్ను నమ్మాలా నమ్మకూడదా, లేకపోతే ఈ మనిషి ఏంటి అని రకరకాల ఆలోచనలు చేస్తున్నారేమో. అయ్యో నేను ఫలానా అని వీరు ఎలా నన్ను తెలుసుకుంటారు, నేను ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నానని, నాకు ఒక మంచి మనస్సాక్షి ఉందని ఈ మనుషులకి తెలియట్లేదు, ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నావేమో. దేవుడు ఈ దినాన్ని ఏ మనుషులు నిన్ను నమ్మకుండా, లేకపోతే నిన్ను తక్కువ అంచనా వేసి డిగ్రేడ్ చేసి మరి దూరంగా ఉంటున్నారేమో, ఆ మనుషులు ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతా ఉన్నారు. ఎంత అద్భుతమైన వాగ్దానం చూడండి. దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక మీదట గొప్ప అనేది ఏంటనేది దేవుని సన్నిధానంలో, ఆయన దృష్టిలో గొప్పతనం వేరుగా ఉంటుంది. ప్రపంచంలోనే యాకోబుని దేవుడు గొప్ప చేయటం మొదలుపెట్టాడు. అద్భుతమైనటువంటి గొప్పతనము నేటికి ఆయన సంతానం యొక్క ప్రత్యేకతను మనం చూస్తూ ఉన్నాం. ఆ జ్ఞానము, ఆ దీవెన, ఆ ఆలోచన, యాకోబు సంతానం ఈనాటి ఇశ్రాయేలీలు ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత జ్ఞానము వారికి ఉంది. వారు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త విషయాన్ని కనిపెడుతూ ఉన్నారు. వారు జ్ఞానముతో బ్రతికేస్తున్నారు లోకంలో. వారి జ్ఞానముతోటి ధనాన్ని సంపాదిస్తున్నారు. ప్రపంచంలోనే ఇశ్రాయేలు దేశంలో పనిచేసే వాళ్ళన్నా సరే, వేరే దేశం నుండి, మన దేశం నుండి అయినా ఆ దేశంలో పని దొరుకుతుందంటే ఎంతో సంబరంగా వెళ్ళిపోతున్నారు జనాలు. ఆ దేశంలో అడుగు పెట్టడం, లేకపోతే ఆ మనుషులతో వ్యాపారం చేయటం, ప్రజలు, అన్ని దేశాల ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వారిని దేవుడు గొప్ప చేయ మొదలుపెట్టాడు. వారు కూడా తరమబడ్డారు. యూదులు బేదలు అనే మాట ఉండేది.
ఈరోజు యూదులు ఐశ్వర్యవంతులని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. వారికి జ్ఞానం ఉన్నది, దైవ భయం ఉన్నది, బలం ఉన్నది. మాట్లాడితే చాలు మాకు యెహోవా దేవుడు ఉన్నాడు అంటున్నారు. వారికున్న భక్తిని బట్టి దేవుడు వారిని గొప్ప చేయటం మొదలుపెట్టాడు. ప్రియులరా, ఈ దినము నీవు ఏ మనుషులు ఎదుట నిలబడ్డావో, ఏ సమాజంలో పనిచేస్తున్నావో వారి ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నారు. అంటే జ్ఞానముతో నిన్ను బయటికి తీసుకురాబోతున్నారు, ఆశీర్వాదంతో నిన్ను బయటికి తీసుకురాబోతూ ఉన్నారు. నీ జ్ఞానాన్ని, నీ సంపద, నీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజలు చూచి ఆశ్చర్యపడేలాగా దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టి ఉన్నాడు. ఆయన ఎలా గొప్ప చేసి మొదలు పెడుతున్నాడో నువ్వు అద్భుతంగా వెంటనే గొప్ప సాక్ష్యముగా నువ్వు చెప్పి దేవుణ్ణి స్తుతించే సమయం ఆసన్నమవుతూ ఉంది. ఈ దినము నువ్వు నమ్మితే వెంటనే ఈ వాగ్దానము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దానిని, ఆశీర్వాదాన్ని నీకు ప్రాప్తింప చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులందరూ ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. ఆయన మనల్ని గొప్ప చేయకపోతే అందరూ మనల్ని హీనంగా మాట్లాడతారు. మనం ఎన్ని టాలెంట్లున్నా, ఎంత తలాంతులు కలిగి, ఎంత యథార్థంగా పనిచేసినా మనుషులు ఎదుట మనకు విలువ అనేది ఉండదు. దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు ఆ విలువ, గౌరవం, మర్యాదలు మనకు వస్తాయి. అందుకనే పరిశుద్ధాత్ముడు ఈ దినం మీతో మాట్లాడేది, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టి ఉన్నాడు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. గలిలయ విశిష్టత ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బిజినెస్, వ్యాపారం. మీకు వ్యాపారాలు కావాలా, మీకు బ్రతుకు తెరువు కావాలా, జీవనోపాధి లేదని ఏడుస్తున్నావు కదా బిడ్డకి, భర్తకి, కుటుంబానికి, దేవుడు నీ ఇంటిలో ఉన్న సభ్యులందరి చేతి నిండా వ్యాపారము, ధనము దేవుడు దయచేయునుగాక. గలిలయలో ఇంకో రెండో విశిష్టత ఏంటంటే, పంచాయతీ వాళ్ళు యేసు ప్రభు వారిని ఆఫ్ చేశారు. అందరూ శిష్యులతో వచ్చేస్తుంటే పన్ను కట్టమని, ఏం కట్టమని? పన్ను కట్టమని యేసు ప్రభు వారిని ఆఫ్ చేశారు. అందులో పంచాయతీ ఆఫీసర్ అంటాడే, ఇన్ని నీతులు చెప్తున్నావు, పన్ను కట్టడం తెలీదా అంటాడు. పక్కన అన్నాడు పేతురు, అన్నాడే అతను ఎవరు అనుకుంటున్నావు, ఆయన ఎందుకు పన్ను కడతాడు, ఆయన దైవ కుమారుడు. అంటే దైవ కుమారుడు, ఆ కుమారుడు తర్వాత చూసుకోండి, పంచాయతీకి పన్ను కట్టాలంటే యేసు ప్రభు వారు అన్నారు, రే పేతురు ఏమనుకోవాలని, కైసరిది కైసరి కట్టాలి, మనం దేవునిది దేవునికి కట్టాలి. వీళ్ళందరూ మంచి విశ్వాసులే కానీ ఒక్కడి దగ్గర రూపాయి లేదు. ఏమండి, వీళ్ళందరూ శిష్యులు కానీ ఒక్కడి దగ్గర రూపాయి లేదు. ప్రభువారు అన్నారు, పేతురు, అది కూడా ఈ గలిలయ దగ్గర అనమాట, అక్కడ ఒక గేలమై చేప వస్తా చూసుకో. చేప వస్తుందా? వస్తుంది. చేప నోటిలో షేకేలు ఉంటుంది. ఏముంటుంది? చేప నోటిలో షేకేలు ఉంటుంది. దాన్ని తీసి పంచాయతీ వాళ్ళకి కట్టన్నాడు. వెళ్ళాడు, వల వేసాడు, గేలం వేసాడు, పట్టుకున్నాడు చేపని. ఆ చేప బయటకు వచ్చిన తర్వాత దాని నోరు తెరిస్తే దాని నోట్లో 2 షేకేళ్ళు ఉన్నాయి. షేకేల్ అంటే మనం ఇక్కడ రూపాయి అంటాం, ఇజ్రాయెల్ దేశంలో ఆ రూపాయిన వాళ్ళు షేకేల్ అంటారు. 2 రూపాయలు వచ్చినాయి. ప్రభువా 2 వచ్చినాయి అంటే, నాకోటి నీకోటి పన్ను కట్టే అన్నాడు. గలిలయ ఎలాంటి ఆశీర్వాదం అంటే, నీ జీవితము ప్రభుత్వ పరంగా ఈ లోకములో నీవు స్వతంత్రంగా జీవించటానికి ట్యాక్స్ కట్టే అంత ఆశీర్వాదము దేవుడికి ఇవ్వబోతా ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆశీర్వాదం ఏంటంటే, మీరు అనుకోవచ్చు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టుకుంటారు, మనకేంటి, మన బ్రతుకెంత, మనది అంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అంత స్థితి కాదనుకున్నావు కదా. నీ జీవితము ట్యాక్స్ ధర్మంగా కడతావు, నీ సంపాదన ధర్మంగా ఉంటుంది, నీ సంపాదన ఆస్తులు అంతస్తులు అత్యధికంగా ఎదుగుదల అవుతుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరందరూ కూడా లక్షల లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టబోతున్నారు.
మనం ₹1,00,000 ట్యాక్స్ కట్టాలంటే ఎంత రావాలి మనకి చెప్పండి? హలో, మనము బహుధనవంతులమైతే బోల్డంత ట్యాక్స్ కడతాం మనం. నీకు దేవుడు 100 కోట్లు ఇచ్చాడు అనుకో, ఎంత చెప్పండి? 100 కోట్లు ఇచ్చాడు అనుకో, నీకు నువ్వు ఎంత కడతాడో తెలుసా ట్యాక్స్? ఇప్పుడు మనకి ఎక్కువ ఉంది కనుక 18%, 18 కోట్లు ట్యాక్స్ కట్టాలి. ఎంత? నీ బ్యాంకులో 100 కోట్లు వచ్చి పడితే గవర్నమెంట్ వచ్చి 100 కోట్లు వచ్చింది ట్యాక్స్ కట్టంటే నీవు 18 కోట్లు కట్టాలి. ఇంకెంత ఉంటుంది అక్కడ? 82 కోట్లు ఉంటుంది. 82 కోట్ల రూపాయలు నీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకోవచ్చు. అప్పుడు నీ జోలికి ఎవరు రారు. 18 కోట్లు ట్యాక్స్ అనటానికి లేదు, ఎందుకంటే దేవుడు నీకు 100 కోట్ల స్థాయికి ఇచ్చాడు. చప్పట్లు కొట్టరు, అలా బెల్లం కుందులాగా ఉన్నారు. మీరు దరిద్రులు కారు. ఇంకా మీరు 100 రూపాయల గురించి మాట్లాడద్దు. మీరు గలిలయా వైపు చూడండి, ఆయన మీకు ముందుగా వెళ్ళిపోయాడు. మీ ముందు ఆయన గొప్ప క్రియ జరిగిస్తున్నాడు. మీ ముందు ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తున్నాడు. నేను ట్యాక్స్ కడుతున్నాను. ఈరోజు నేను లక్షలు ట్యాక్స్ కడుతున్నాను. ఎందుకు కడుతున్నాను? దేవుడు నన్ను అంతగా ట్యాక్స్ కట్టే స్థితిలో దేవుడు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. లక్షలు కోట్లు వస్తే విస్తారముగా ట్యాక్స్ కడతాం. నీవు ట్యాక్స్ కట్టే స్థితి నీది. గేదెను వేపుకుంటున్నాను, నా బతుకేంటి పేడ తీసుకుంటాను అనుకుంటామేమో. నీ స్థితి, నీ బ్రతుకు దేవుడు దీవెనగా ఉంచాడు. ఈరోజు కష్టం ఉందని ఏడుస్తున్నావా? అప్పులున్నాయని ఏడుస్తున్నావా? అప్పులు ఉన్నాయని ఏడుస్తున్నావు. రేపు ఎంతమందికి అప్పిచ్చాను, ఎవడు నాకు ఇవ్వట్లేదు ఏంటా అని బాధపడతాను. అది నీ ఆశీర్వాదము. చప్పట్లు కొట్టండి, కేకలు వేయండి. దేవుడు పన్ను కట్టే స్థితిలో పెట్టబోతున్నాడు. నీ ప్రయాణము, యేసు ప్రభు వారి ప్రయాణము అక్కడ ఆగిపోయింది. ఎందుకంటే వారు పంచాయతీ వాళ్ళు ఆప్ చేశారు. ఆపితే పన్ను కట్టలేదని ఆపారు. అంతవరకు పన్ను కట్టకుండా నడిచింది లైను. గలిలయ నుంచి పన్ను కట్టిన తర్వాత స్వతంత్రంగా ప్రకటించుకుంటూ ముందుకెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. గలిలయ సముద్రం వారిని మగ్దలేనే అనే ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో భోజనం పెట్టారు. ఆ భోజనం కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అందరిని కూర్చోబెట్టి భోజనం పెట్టినప్పుడు పీటర్ ఫిష్ పట్టుకొస్తున్నాం అన్నారు. పేతురు చేప పట్టుకొస్తున్నాం అని చెప్పి వాళ్ళు అన్నారు, మీరు తొందరపడి చేపని అమాంతంగా మింగేకండి, అందులో షేకేలు ఉంటుంది అన్నాడు. ఏంటి ఇంకా ఉంటుందా అన్న. అందరూ ఏదో అంటే సరదాగా మాట్లాడుతున్నాడు కదా అనుకున్నాం. వాళ్ళందరిలోని అందరూ చేపను ఎంతెంత చేపలు చక్కగా చప్పుడు చేపలా చేశారు. వాళ్ళు ఓల్చుకుని తింటున్నారు. నేను ఇలా ముట్టుకుని తింటుంటే నాకు పడిన చేప నోటిలో షేకేలు పెట్టాడు. ఇదేంటి అన్నాను. ఆ వడ్డించినప్పుడు అన్నాడు, మీరందరికి ఎవరి చేపలో ఉంటుందో తెలియదు కానీ షేకేలు ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుని తినండి అన్నాడు. డబ్బులు ఉంటాయి చేప నోట్లో అన్నాడు. వాళ్ళందరూ కలిసి ప్లాన్గా చేశారన్నమాట. ఇసాకు పాస్టర్ గారికి వేసే చేప నోట్లో షేకేలు పెడదామని. వారు నాకు పడిన చేప నోట్లోనే షేకేలు పెట్టారు. నేను ఇలా తీసిన వెంటనే షేకేలు వచ్చింది. అందరూ చప్పట కొట్టారు. ఆ షేకేలు అంటే ఈ రోజుకి ఆ క్రమం నడుస్తూ ఉందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చేప వ్యాపారాన్ని సూచిస్తుంది. చేప నోట్లోన షేకేలు ట్యాక్స్ కట్టడం అంటే నీ వ్యాపారము పన్ను ఆశీర్వాదంగా కట్టి కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టే స్థితిలో నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించుచున్నాడు. హల్లెలూయా. మీకు ముందుగా గలిలయకి వెళ్ళిపోండి. ఆయన వెళ్ళిపోయాడు. గలిలయలో ఆయనను మీరు చూతురు. హల్లెలూయా, హల్లెలూయా. దీనులను అనుకోకండి, దరిద్రులను అనుకోకండి.
తొందరలో మీరందరూ కొత్త కార్లు వేసుకుని రాబోతున్నారు తైలాభిషేకాలు. మీ ఇళ్ళల్లో మీ పిల్లలు డ్రైవ్ చేసుకుని వస్తారు. మా నాన్న ఇలాగే చెప్పాడు రోజుని. మా నాన్నగారు ఏమన్నాడంటే, ఎవరైనా మోటార్ సైకిల్ మా ఊరు వచ్చినా మా ఇంటి దగ్గర తీసుకొచ్చినా నేను బండి ఎక్కి కూర్చునేవాడిని. ఆ బండి వేసుకొచ్చిన అన్నారు, బాబు బండి దిగిపో అనేవారు. ఓ రోజు మా నాన్నగారు చూశారు. చూసి, బాబా ఎవరు బండి ముట్టుకోకూడదు అన్నారు. ఏనా అన్నాను. ఎవరు బండి ముట్టుకోకూడదు, ఎవరు బండి దగ్గర నిలబడకూడదు అన్నారు. అన్నాను, మనం అలా ముట్టుకుంటే దేవుడు మనకెవడు, నీకు దేవుడు మంచి కారు ఇస్తాడు అన్నాడు. అప్పుడే మాకు సైకిల్ సరిగా లేదు, సైకిలే తుప్పట్టేస్తుంది. మా సైకిల్ ఇట్టిట్టు పంచర్ అయిపోతూ ఉండేది. కియో కియో అని సౌండ్ వచ్చేది. ఆ చైను గేరు గీసుకి రాసుకుంటూ ఉండేది. మా నాన్నగారు నన్ను సౌండ్ వచ్చేస్తుందని అంటే, ఏం పర్వాలేదు బాబా, కొంత కొబ్బరి నూనె పోతుందిలే అనేవాడు. అందులో కొబ్బరి నూనె వేస్తే కొంచెం మెత్తగా ఉండి ఆ కీ అని ఆగిపోయేది, తగ్గిపోయింది సౌండ్. ఎవరు బండి ముట్టుకొని ఇచ్చేవాడు కాదు, ఎవరు బండి ఎక్కనిచ్చేవాడు కాదు. ఒక రోజుని పొలం తీసుకెళ్తున్నాడు నన్ను. నేను వెనకాల కూర్చున్నాను. బాబా ఇది మనది దేవుని వ్యవసాయం బాబా అన్నాడు. ఈ వ్యవసాయంలో అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను నిన్ను సైకిల్ మీద తీసుకెళ్తున్నానా, నువ్వు వెనకాల కూర్చున్నావా, రేపు నువ్వు బండి నడుపుతావు, నేను వెనకాల కూర్చుంటాను అన్నాడు ఆయన. ఏమి అన్నీ జరుగుతాయేంటి అనుకుంటాను. నా తండ్రి ఎలా చెప్పాడో అలాగే దేవుడు ఆశీర్వదించిన తర్వాత నేను నాన్నను బండి మీద కూర్చోబెట్టుకుని ఇలాగ రాజమండ్రి కాకినాడ మీదుగా ఈ కాకినాడ మీద సామర్లకోట మీదుగా తీసుకెళ్ళాను. ఒక చోటకి వెళ్ళాం. మేము వెళ్తుంటే చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటే ఆ రాత్రి నాన్న పిల్లోడు ఇంత దూరం ప్రయాణం చేస్తున్నాడు, స్పీడ్గా వెళ్తున్నాడు, ఎలాగా దేవా నీ కాపుదల ఉంచని ప్రార్థన చేసి పడుకున్నాడట. ఆ రాత్రి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఒక కారు ఉంది, ఆ కారులో నేనున్నాను. కారు డ్రైవింగ్ సీట్లో ఎవరు లేరు, నాన్న కూడా వెనకాల కారులో ఉన్నారు. కారు వెళ్ళిపోతుంది, రోడ్డు ఎలాగుంటే అలా వెళ్ళిపోతుందట. అది ఏదైనా వస్తుంటే తప్పుకుంటుందట. అప్పుడు నాన్న అన్నారట, ఇందులో ఎవరో లేరు, దానికి అదే తప్పుకుంటే వెళ్ళిపోతుంది. ఏంటంటే ఒక పెద్ద ఆయన అంటున్నాడట, ఇది అలాంటి కారు, ఇది స్టీరింగ్ కాడ ఎవరు ఉండరు, కానీ దానికి అదే వెళ్ళిపోతుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పరే. ఈ దర్శనం మాకు అర్థం కాలేదు. ఉదయాన్నే లేచి, చిన్న నాకు ఇలా దర్శనం వచ్చింది, నీకు దేవుడు కారు కూడా ఇస్తాడు బాబా. అసలు కారు మాట ఎత్తే స్థితి కాదది, అంత దరిద్ర స్థితి. ఈరోజు నేను ఎక్కి వెళ్తున్న కారుకి డ్రైవర్ అవసరం లేదు. ఇది ఇలాంటి కారు వస్తుందని మనకు తెలియదు. అది కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు నాన్నకి దర్శనం చూపించాడు. బండి మీద వెళ్తున్నప్పుడే చెప్పాడు నాన్న. అంటే ముందే దర్శనములో దేవుడు బయలుపరిచాడు. ఇక్కడ దేవుని దూత అంటుంది, మీరు సమాధిలో చూడకండి, మీరు మీ ముందుగా ఆయన గలిలయకి వెళ్ళిపోయాడు, ఆయనను మీరు గలిలయలో చూస్తారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దినము ఆశీర్వాదం ఏంటంటే గలిలయ ఆశీర్వాదము. మీరు వ్యాపారాలు, ఉద్యోగాలు అన్ని దేవుడిస్తాడు. మీ వ్యాపారము, మీ లావాదేవీలు ఎలాగుంటాయంటే పన్ను కట్టి దీవెనగా ఉండే స్థితిలో రాజధర్మంతో కూడిన ఆదాయం నీకు ఉంటుంది. ఆత్మ నీకు తోడుండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఇంకొక మాట చదివి మనం ముగించుకుందాం. గలిలయ ఆశీర్వాదము, చేపల ఆశీర్వాదం, వ్యాపారము, జీవనోపాధి. రెండవది ఆ ఉపాధి ఆశీర్వాదము ట్యాక్స్ కట్టే అంత స్థితికి ఎదుగుతుంది. ఏ స్థితికి ఎదుగుతుంది? ట్యాక్స్ కట్టే స్థితి. హల్లెలూయా. ఈరోజు నీకు నెరవేర్పుతో కూడిన సాక్ష్యముతో కూడిన వాక్యము నీ ముందు పెడుతున్నాడైనా నీ పిల్లల కష్టార్జితము దీవించబడుతుంది, నీ భర్తల కష్టార్జితం దీవించబడుతుంది, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. ఫైనల్గా ఆయన సముద్రం మీద నడిచాడు. ఆ గలిలయలోనే ఏం చేశాడు ఆయన? చదవండి, వాక్యం చదవండి.
పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం చదవండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు ఆయన సముద్రం మీద నడుచుచు వచ్చెను. వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుచు శిష్యులు చూచి తొందరపడి పోతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, చూడండి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడి వారితో చెప్పగా పేతురు, ఈ పేతురు మామూలోడు కాదండి బాబు. చేపలు పట్టేవాడికి ఎంత బుర్ర ఉంటుందో చూడండి. ప్రభువా నీవే. పేతురు అన్నాడు, ఆ తెల్లవారుజామున నీటి మీద తెల్లగా కనబడుతున్నాడు ఆయన, నీవే అయితే, యేసు అని నీవే అయితే నీళ్ళ మీద నడిచి నేను కూడా నీలాగా నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అంటే అనేను. యేసు ప్రభు వారు అన్నారు, సరే రా అన్నాడు. పడవ దిగి నీళ్ళ మీదనే అడుగు పెట్టాడు పేతురు. ఆమేన్. ఏం చేశాడు? ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. ఆమేన్. ఇదే గలిలయలోనే జరిగింది. ఇది కూడా గలిలయ ఆశీర్వాదం ఏంటంటే, నీళ్ళ మీద నడవటం ఏంటంటే ఆధారము లేకుండా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆధారం లేకుండా వ్యాపారం సాగుతుంది, ఆధారం లేకుండా పెళ్లి చేస్తావు, ఆధారం లేకుండా ఇల్లు కడతావు, ఆధారం లేకుండానే కార్యములు జరుగుతాయి. అందరూ లేచి నిలబడండి, ఎక్కడున్న వారు అక్కడే. గలిలయలో ఆశీర్వాదము. ఇక సమాధి వైపు చూడొద్దు, సమాధిలోకి వెళ్ళొద్దు. మాటి మాటికి జరిగిపోయిన వాటి గురించి రిపీట్ చేయకద్దు. పలానా వారు మమ్మల్ని మోసం చేశారు, పలానా వారు ఇలా జరిగింది, లేదా నాకు గర్భఫలం రాలేదు, నా భర్తలో కౌంట్ లేదు, నా భర్తలో కణాలు లేవు, లేదా నా యూట్రస్లో ప్రాబ్లం ఉన్నాయి, ఇంక పిల్లలు పుట్టరేమో, కాదు. ఇలాంటి ఆలోచనలు కాదు. నువ్వు గలిలయ వైపు చూడు. వ్యాపారము, అభివృద్ధి, ఆశీర్వాదము, ఐశ్వర్యము యేసునందే గుప్తమై ఉన్నవి. వ్యాపారము, అభివృద్ధి, ఆశీర్వాదము, ఐశ్వర్యము యేసునందే గుప్తమై ఉన్నవి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి, ఎక్కడున్నవారు అక్కడే రెండు చేతులు ఆకాశం వైపు చాపి, నేను ఇక సమాధి వైపు చూడను, నాకు పునరుద్ధాన శక్తితో కూడిన గలిలయ ఆశీర్వాదం నాకు కావాలి, గలిలయ ఆశీర్వాదం నాకు కావాలి. గలిలయలో విస్తారమైన వ్యాపారం ఉన్నది. అయ్యో నాకు మంచి వ్యాపారం లేదు, మాకు వ్యవసాయం సరిలేదు, బ్రతుకు తెరువు లేదని ఏడుస్తున్నామేమో. దేవుడు కొత్త వ్యాపారం నీ చేతికి అప్పగించబోతున్నాడు. ఉన్న వ్యాపారంలో అభివృద్ధిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవుడు పునరుద్ధాన శక్తితో మరలా నీ బంధాన్ని నిలబెడతా ఉన్నాడు, నీ కుటుంబాన్ని నిలబెడతా ఉన్నాడు, నీ సంసారాన్ని నిలబెట్టబోతా ఉన్నాడు. ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉన్నాడు. ఇల్లు అమ్ముకున్నాను ఏడుస్తున్నావా? పొలం అమ్మేసుకున్నాను, బంగారం అమ్మేసుకున్నావు, అన్ని పోయినాయి, చాలా నష్టమైపోయిందని అనుకుంటున్నావా? పునరుద్ధాన శక్తితో గలిలయ దీవెన చూడబోతా ఉన్నావు. గలిలయలో చేప నోటిలో షెకేలు ఆశీర్వాదం చూడబోతా, బలమైన ఆశీర్వాదాన్ని చూడబోతా ఉన్నావు. యేసయ్యా నా పాపాలు క్షమించు, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు, యేసయ్యా నీవు నన్ను దీవించు, నీవు నన్ను బాగు చేయవు. నిన్ను దేవుడిగా ప్రేమిస్తున్నాను, దేవుడిగా స్వీకరిస్తున్నాను, రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. నా పాపాలు క్షమించని అడుగు. నువ్వు యేసు ఎదుట నీ పాపాలు క్షమించమని అడుగు. యేసు పాపాలు క్షమిస్తాడు. యేసు పాపిని పవిత్రునిగా మారుస్తాడు. నీ కుటుంబంలో ఏలుబడి చేసే పాపము కొట్టివేయబడుతుంది, నీ బంధము తిరిగి నిలబడుతుంది,
నీ వ్యాపారము తిరిగి నిలబడుతుంది. నిన్ను ఆయన చేయి పట్టుకుని సమాధి నుండి లేచినట్టుగానే నిన్ను సమాధి కష్టములో నుండి బయటికి లేవనెత్తుతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 సోమవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.